హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా 2 లేయర్ హ్యాండ్స్ అనేది, అది కూడా ఆర్మ్ హోల్స్ కనిపించకుండా కింద షార్ట్ హ్యాండ్స్ పెట్టి ఈజీగా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా హ్యాండ్స్ నీట్గా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ న్యూస్ పేపర్లో ఉండే పెద్ద పేపర్ ఒకటి తీసుకోండి. తీసుకున్న పేపర్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ పేపర్ పైన ఫస్ట్ మనకు కావాల్సిన హ్యాండ్ షేప్ కట్ చేసి ఈ పేపర్ని బేస్ చేసుకొని ఫ్యాబ్రిక్ కట్ చేస్తే ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వదు అండ్ ఎలాంటి మిస్టేక్ లేకుండా నీట్గా కట్ చేసుకోవచ్చు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే. అండ్ పేపర్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తే రెండు వైపులా ఓపెన్ ఉన్నది అండ్ ఒక వైపున 4 లేయర్స్ ఫోల్డింగ్, ఇంకొక వైపున 2 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఈ విధంగా ఉంటుంది. నేను చూపించిన విధంగా పేపర్ని ఫోల్డ్ చేసుకుంటే కనుక ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ అంబ్రెల్లా సర్కిల్ లెంత్ 7.5 ఇంచ్ పెడుతున్నాను. ఇక్కడ పేపర్ పైన 4 లేయర్స్ ఫోల్డింగ్, 2 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న కార్నర్లో ఈ విధంగా టేప్ పెట్టుకొని మనం తీసుకున్న 7.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా పాయింట్స్ పెట్టుకోవాలి. పైన కార్నర్లో టేప్ ఒకే దగ్గర ఉండాలి, బట్ కింద మాత్రం టేప్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు సర్కిల్ షేప్లో తిప్పుతూ పాయింట్స్ అనేది మార్చేసుకోవాలన్నమాట. అంబ్రెల్లా కటింగ్కి మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఈ విధంగా చుట్టూరు పాయింట్స్ పెట్టిన తర్వాత పైన కార్నర్లోనే టేప్ ఉంచి అన్ని పాయింట్స్ కరెక్ట్గా 7.5 ఇంచ్ దగ్గరికే వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని పెట్టిన పాయింట్స్ అన్నింటిని కలుపుకుంటూ ఈ విధంగా మార్క్ గీసుకోవాలి. ఈ విధంగా మార్క్ గీసుకొని పర్ఫెక్ట్గా మనం గీసిన మార్క్ పైన కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. హ్యాండ్ లెంత్ మార్చేసి కట్ చేసాం. ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్చేయడానికి పేపర్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసి కరెక్ట్గా పేపర్ ఫోల్డింగ్ మిడిల్ ఏది అనేది మీకు తెలుస్తుంది. మిడిల్కి ఒక పాయింట్ పెట్టాను అండ్ ఒకవైపు ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుంచి 3.5 ఇంచ్ పైకి ఒక పాయింట్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకైతే కనుక ఈ పాయింట్ 2.5 ఇంచ్ దగ్గర పెట్టాలి. పెద్దవాళ్ళకైతే కనుక 3.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఈ పెట్టిన పాయింట్ వరకు పైన ఉన్న పేపర్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని పేపర్ని నీట్గా రివర్స్ తిప్పుకోవాలి. వెనక వైపుకి ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని పేపర్ని ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి కన్వీనియంట్గా సైడ్కి తిప్పుకోవాలన్నమాట. అంటే 4 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. 2 లేయర్స్ ఓపెన్ సైడ్కి ఉండాలి. ఫుల్ ఓపెన్ ఉన్నది మనకి ఆపోజిట్లా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. మీరు ఏ డ్రెస్కి అయితే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్లీవ్స్ స్టిచ్ చేయాలి అనుకుంటున్నారో ఆ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్చింగ్ పూర్తిగా కంప్లీట్ అయ్యి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ జాయింట్ వేసి బాడీ ఫిట్టింగ్ మొత్తం పెట్టిన తర్వాత ఈ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అనేది తీసుకోండి. అప్పుడైతే పర్ఫెక్ట్గా ఇంక్లూడింగ్ ఖర్చులు ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఫుల్గా ఓపెన్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ సైడ్ పార్ట్ వరకు ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాను. ఈ విధంగా చెక్ చేసినప్పుడు మీకు ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో వచ్చిన మెజర్మెంట్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఎందుకు అంటే పేపరు 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ని డివైడెడ్ బై 4 చేస్తాం. మీకు ఈ విధంగా డివైడెడ్ బై 4 ఎలా చేయాలో తెలియకపోతే టేప్ తీసుకొని మీకు ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో అక్కడి వరకు టేప్ని 4 లేయర్స్ మీద ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా 4 లేయర్స్ మీద టేప్ని ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఈ కార్నర్లో మడత ఉన్నంత దగ్గర నుంచి టేప్ స్టార్టింగ్ పాయింట్ వరకు ఎంత మెజర్మెంట్ అయితే ఉందో ఇది ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్. నాకు 5.5 ఇంచ్ ఫైనల్ మెజర్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన 5.5 ఇంచెస్ని సర్కిల్ షేప్లో మార్క్ చేయడం కోసం, అంటే సర్కిల్ షేప్ సమానంగా నీట్గా రావడం కోసం 3 ఇంచ్ లెంత్ పాయింట్ పెడుతున్నాను. ఆర్మ్ హోల్ షేప్ సమానంగా సర్కిల్ రావడం, నీట్ సర్కిల్ షేప్ రావడం కోసం తీసుకున్నది ఈ 3 ఇంచెస్ పాయింట్. ఎగ్జాంపుల్గా 3 ఇంచెస్ అనుకొని పెట్టుకున్నాను. సో ఈ విధంగా 4 లేయర్స్ ఫోల్డింగ్ 2 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న కార్నర్లో టేప్ పెట్టుకొని కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టి ఆ పాయింట్స్ అన్నిటిని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు నాకు కావాల్సిన ఫైనల్ మెజర్మెంట్ 5.5 ఇంచ్ ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ వచ్చిందా లేదా అని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటున్నాను అనమాట. నాకు కావాల్సిన మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకవేళ
మీకు మెజర్మెంట్ ఈ విధంగా మార్చేసినప్పుడు ఎక్కువ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఇదే కార్నర్లో టేప్ పెట్టి 2 ఇంచెస్ దగ్గర 2.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా పాయింట్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు కావాల్సిన మెజర్మెంట్ కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు లెంత్ పాయింట్ని పెంచుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా లెంత్ పాయింట్స్ పెట్టుకొని ఆ పాయింట్స్ని ఈ విధంగా సర్కిల్ షేప్లో గీసుకొని మనకు కావాల్సిన ఫైనల్ మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదండి. మనకి ఆర్మ్ హోల్ మెజర్మెంట్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని నీట్గా సర్కిల్ షేప్లో మార్క్ చేయడం కోసం తీసుకున్న లెంత్ పాయింటే 3 ఇంచెస్. అది ర్యాండమ్గా తీసుకుంటాం, ఉజ్జాయింపుగా ఒక లెంత్ పాయింట్ అనుకొని ఈ విధంగా మార్చేసుకుంటాము. మార్చేసిన తర్వాత ఒకవేళ మనం తీసుకున్న లెంత్ పాయింట్ కరెక్ట్గా లేకపోతే లెంత్ పాయింట్ మార్చి సేమ్ ఇదే విధంగా మార్చేసుకొని మనకు కావాల్సిన సర్కిల్ షేప్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. మనం పెట్టుకున్న లెంత్ పాయింట్ అనేది జస్ట్ సర్కిల్ షేప్ నీట్గా రావడం కోసం పెట్టుకున్న పాయింట్ మాత్రమే, అది లెక్కలోకి రాదు. ఓకేనా? సో నేను మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా ఫస్ట్ లేయర్ కట్ చేశాను. మళ్ళీ సెకండ్ లేయర్ కట్ చేయడం కోసం మళ్ళీ న్యూస్ పేపర్లో పెద్ద పేపర్ ఎంతైతే ఉండిందో అంత పేపర్ తీసుకొని ఫస్ట్ లేయర్ కట్ చేయడానికి పేపర్ ఫోల్డింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా పేపర్ని ఫోల్డ్ చేసి 6.5 ఇంచ్ హ్యాండ్ లెంత్ అనేది పెడుతున్నా. ఫస్ట్ లేయర్ ఏమో 7.5 ఇంచ్ హ్యాండ్ లెంత్ పెట్టుకున్నాను. దానికన్నా ఒక 1 ఇంచ్ తగ్గించి సెకండ్ లేయర్ లెంత్ పెడుతున్నాను అనమాట ఈ విధంగా. సో అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ విధంగా 6.5 ఇంచ్ దగ్గర సర్కిల్ షేప్ అనేది మార్చేసుకొని మళ్ళీ ఈ పాయింట్స్ మొత్తాన్ని కలుపుకొని కింద హ్యాండ్ లెంత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ పేపర్ని ఫస్ట్ లేయర్కి ఎలా అయితే ఓపెన్ చేసుకున్నామో అదే విధంగా ఓపెన్ చేసి మిడిల్లో ఒక పాయింట్ పెట్టా. అండ్ పేపర్కి ఒక చివరి దగ్గర నుంచి 3.5 ఇంచ్ పైకి ఒక పాయింట్ పెట్టుకున్నాను. చిన్నపిల్లలకైతే 2.5 ఇంచ్ దగ్గర ఈ పాయింట్ పెట్టండి. పెట్టిన పాయింట్ వరకు హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ పేపర్ని రివర్స్ తిప్పుకొని ఇంకొక హాఫ్కి ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న ఫస్ట్ లేయర్ని యూజ్ చేసి ఈ సెకండ్ లేయర్ ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి సెకండ్ లేయర్ పైన ఫస్ట్ లేయర్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ షేప్ కరెక్ట్గా వచ్చేలాగా. అంటే కింద ఉన్న పేపర్ పైన ఉన్న పేపర్ పెడితే ఇట్లా చివర్లు ఎక్కువ తక్కువ లేకుండా కింద ఉన్న పేపర్కి సమానంగా పైన ఉన్న పేపర్ ఎడ్జెస్ ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ లేయర్ ఆర్మ్ హోల్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా కింద ఉన్న పేపర్ పైన కూడా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ షేప్ని కట్ చేస్తున్నాను అనమాట. ఇది సెకండ్ లేయర్. సో సెకండ్ లేయర్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత పేపర్ని ఒక హాఫ్కి ఈ విధంగా ఓపెన్ చేసి మనకి చిన్న లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ పేపర్ మడత కనిపిస్తుంది కదా, ఆ మడత దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అందరికీ అర్థమవుతుంది కదా. చిన్న లేయర్ ఏదైతే ఉందో ఆ చిన్న లేయర్ మిడిల్కి ఒక కట్ పెట్టుకుంటున్నాం అంతే. సో ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ రెండు ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఫస్ట్ లేయర్ కూడా మిడిల్లో ఓపెన్ పెట్టలేదు కదా, ఫస్ట్ లేయర్ని కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా మిడిల్కి చిన్న లేయర్ ఏదైతే ఉందో ఆ చిన్న లేయర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ పార్ట్ అనేది ఆర్మ్ హోల్ దగ్గర వస్తుందన్నమాట, అంటే కింద చంక పార్ట్ దగ్గర వస్తుంది. అండ్ ఈ పేపర్ని బేస్ చేసి ఫ్యాబ్రిక్ కట్ చేయడానికి డిజిటల్ ప్రింట్ ఉన్న ఫ్యాబ్రిక్ సెకండ్ లేయర్ కోసం 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్న ఫ్యాబ్రిక్ పైన ఆల్రెడీ మనం కట్ చేసిన పేపర్ని పెట్టుకొని పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా చుట్టూరు ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసా. కటింగ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ జారకుండా ఉండడానికి పేపర్ పైన ఈ విధంగా బరువున్న వస్తువులు ఏదైనా పెట్టి చుట్టూరు అండ్ మిడిల్లో కూడా పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేయాలి. ఇదే విధంగా నేను ఇంకొక లేయర్ని కూడా కట్ చేసా. 2 హ్యాండ్స్కి 2 లేయర్స్ కట్ చేశాను అనమాట. ఇది సెకండ్ లేయర్. సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఈ సెకండ్ లేయర్ని కట్ చేశానో అదే విధంగా 1/2 మీటర్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఫస్ట్ లేయర్ని పెట్టుకొని ఫస్ట్ లేయర్ కటింగ్ చేసుకున్న పేపర్ని పెట్టుకొని పేపర్ ఎలా అయితే ఉందో అదే విధంగా క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. ఫస్ట్ లేయర్కి క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే మెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేశానండి. క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో కరెక్ట్గా షేప్ కట్ చేసుకున్నాను. జార్జెట్ ఫ్యాబ్రిక్ జారిపోతుంది,
కటింగ్ చేసినా కూడా ఈవెన్గా సమానంగా ఉండదు అని చెప్పేసి కటింగ్ చేసుకోలేదు, స్టిచ్ చేశాక కట్ చేద్దాము అని. సో క్రేప్ లైనింగ్ పైన జార్జెట్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఫస్ట్ చుట్టూరు అవుట్లైన్ స్టిచ్ చేయాలి. తర్వాత మిడిల్లో ఉన్న ఈ సర్కిల్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ 2 లేయర్స్ కలిపి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అప్పుడు చుట్టూరు ఉన్న ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ 2 హ్యాండ్స్ని ఒకేసారి కట్ చేసిన తర్వాత ఈ విధంగా క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన జార్జెట్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఫస్ట్ మిడిల్లో ఉన్న సర్కిల్ స్టిచ్ చేస్తా. తర్వాత చుట్టూరు అవుట్లైన్ అండ్ ఆర్మ్ హోల్ దగ్గర వచ్చే కట్ పాయింట్ దగ్గర కూడా చుట్టూరు స్టిచ్చింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత చుట్టూరు అవుట్లైన్ ఎక్స్ట్రా ఉన్న జార్జెట్ ఫ్యాబ్రిక్ని కట్ చేసిన తర్వాత చుట్టూరు చివర ఎడ్జెస్ మొత్తం కూడా జిగ్జాగ్ చేసుకున్నాను. ఈ జిగ్జాగ్ ప్రాసెస్ అనేది చూపలేదండి. ఒకవేళ మీ దగ్గర జిగ్జాగ్ చేయడానికి మిషన్ లేకపోతే కనుక చివర అంచుల్ని సన్న ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేయొచ్చు. సన్న ఫోల్డింగ్ వేసుకొని జిగ్జాగ్ టైప్లో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నేను ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను. ఎవరికైనా ఆ వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇదే విధంగా సెకండ్ లేయర్కి కూడా చివరాలు మొత్తం కూడా జిగ్జాగ్ చేశాను. సెకండ్ లేయర్కి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేయలేదు, ఫస్ట్ లేయర్కి మాత్రం లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. ఇప్పుడు ఆర్మ్ హోల్స్ కనిపించకుండా షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి తీసుకున్న ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని నేను ఇక్కడ 4.5 ఇంచ్ మెయిన్ హ్యాండ్ లెంత్ తీసుకుంటే దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ స్టిచ్చెస్ కోసం పెట్టి పైన షోల్డర్ పాయింట్ ఈ విధంగా టేప్ని ఇక్కడ పెట్టి పైన షోల్డర్ పాయింట్ అనేది మార్చేస్తున్నాం. మనం తీసుకున్న ఫస్ట్ లేయర్ కన్నా అంటే ఫస్ట్ లేయర్ అంబ్రెల్లా హ్యాండ్ కన్నా ఈ షార్ట్ హ్యాండ్స్ లెంత్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్చడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టా. షోల్డర్ దగ్గర నుంచి టేప్ని స్ట్రైట్గా పెట్టి ఇప్పుడు పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ పాయింట్ మార్చేసుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ని మార్చేసి అండ్ కింద వైపున కూడా హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టి హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ కలుపుకొని ఒక 3.5 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా అనేది పెడుతున్నా. ఖర్చులు ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్. ఈ విధంగా ఖర్చు పెట్టుకొని హ్యాండ్ షేప్ మీకు ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను. ఒక హ్యాండ్కి షార్ట్ హ్యాండ్ అంబ్రెల్లా లేయర్ ఒకటి అండ్ సెకండ్ లేయర్ ఇంకొకటి అంబ్రెల్లా లేయర్, ఈ విధంగా 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా కట్ చేశాక ఫస్ట్ లేయర్కి మంచి వైపున సెకండ్ లేయర్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మిడిల్లో సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా, మధ్యలో ఆ సర్కిల్ షేప్ మొత్తం స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ జారకుండా ఉండడానికి కుదిరితే సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి. ఒక్క దగ్గర పెడితే సరిపోతుంది, లేదు మీకు జారిపోతుంది అంటే కనుక చుట్టూరు ఈ విధంగా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని మిడిల్లో సర్కిల్ మొత్తం స్టిచ్ చేయాలి. నేను ఆల్రెడీ మిడిల్లో సర్కిల్ దగ్గర ఈ 2 లేయర్స్ కలిపి స్టిచ్ చేసిన తర్వాత చివర ఓపెన్ ఉన్న దగ్గర చివరిని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని కరెక్ట్గా మిడిల్కి చిన్న కట్లాగా పెట్టాలి. ఈ విధంగా ఓపెన్ ఉన్న దగ్గర చివరిలో పట్టుకొని టైట్గా పట్టుకొని కరెక్ట్గా మిడిల్కి ఒక చిన్న పాయింట్ పెట్టుకోండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ తెలియడం కోసం ఈ అంబ్రెల్లా సర్కిల్కి, ఓకేనా. ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. షార్ట్ హ్యాండ్ని ఓపెన్ చేసి చివర ఎడ్జెస్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను షార్ట్ హ్యాండ్స్ కట్ చేయడానికి కూడా క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రికే యూస్ చేశానండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. సో ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్కి మిడిల్ చిన్న కట్ పెట్టుకోవాలి, కరెక్ట్గా మిడిల్ తెలియడం కోసం. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్కి ఖర్చున్నంత వరకు ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది మార్చేసుకోవాలి. ఈ హ్యాండ్లో అనేది డ్రెస్ బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్న హ్యాండ్స్ వచ్చే వైపున మాత్రమే హ్యాండ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్లో పెట్టుకొని ఫ్రంట్ సైడ్ ఏది అనేది మార్క్ తీసుకున్నాను, మెజర్మెంట్ మార్చేశాను. ఇప్పుడు సర్కిల్ హ్యాండ్స్ తీసుకొని ఫుల్ సర్కిల్ హ్యాండ్స్కి మిడిల్ పాయింట్, ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ షార్ట్ హ్యాండ్కి మిడిల్ పాయింట్ సమానంగా ఉండేలాగా పెట్టి మిడిల్లో సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ కట్టున్న దగ్గర నుంచి కింద ఉన్న షార్ట్ హ్యాండ్ ఎడ్జ్కి సమానంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటూ హ్యాండ్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ షార్ట్ హ్యాండ్కి అంబ్రెల్లా స్లీవ్స్ని అటాచ్ చేస్తున్నాము, తర్వాత ఈ హ్యాండ్స్ని డైరెక్ట్గా డ్రెస్కి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా
కరెక్ట్గా షార్ట్ హ్యాండ్ ఎడ్జ్ ఎక్కడైతే ఉందో ఆ ఎడ్జ్ పైనే సర్కిల్ హ్యాండ్ ఎడ్జ్ కూడా ఉండేలాగా పెట్టుకొని చివర్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. హాఫ్ పార్ట్ వరకు అంటే కరెక్ట్గా మిడిల్ నుంచి ఈ విధంగా స్టిచ్ చేసాం కదా, మళ్ళీ కరెక్ట్గా మిడిల్ పిన్ పెట్టిన దగ్గర నుంచి పిన్నుని తీసేసుకొని ఇంకొక వైపును కూడా సేమ్ ఇదే విధంగా షార్ట్ హ్యాండ్కి అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ అంబ్రెల్లా స్లీవ్స్ అనేది. ఈ 2 లేయర్ అంబ్రెల్లా స్లీవ్స్ అనేది ఎక్కువ శాతం జార్జెట్, షిఫాను ఇలాంటి మెటీరియల్స్కి బాగుంటుందండి. కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే వాటికి అంతగా సెట్ అవ్వదు. అండ్ అలాగే బ్లౌజులకైనా ఫ్రాకులకైనా ఎక్కువ బాగుంటుంది అనమాట ఈ అంబ్రెల్లా స్లీవ్. సో ఈ విధంగా ఇంకొక వైపుని కూడా హ్యాండ్ చివరి దాకా అటాచ్ చేశాను. ఈ విధంగా అటాచ్ చేస్తే అవుట్లుక్ మీకు చూడడానికి ఈ విధంగా ఉన్నది. కింద షార్ట్ హ్యాండ్ కొంచెం మడత పడుతున్నట్టు పైకి లెగిస్తున్నట్టు ఈ విధంగా ఉండింది. బట్ హ్యాండ్స్ అనేది డ్రెస్కి అటాచ్ చేసినప్పుడు లుక్ అనేది నీట్గా బాగుంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు డ్రెస్ పార్ట్ ఈ విధంగా ఉంది కదా, డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర హ్యాండ్కి కూడా షోల్డర్ జాయింట్ ఒకే దగ్గర ఉండేలాగా పెట్టుకోవాలి. అండ్ షార్ట్ హ్యాండ్కి ఫ్రంట్ లో ఎటువైపు అయితే పెట్టుకున్నామో ఆ ఫ్రంట్లో పెట్టిన సైడ్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ ఉండేలాగానే పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటూ హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. నార్మల్ హ్యాండ్స్ మనం ఏ విధంగా అయితే అటాచ్ చేస్తామో అదే విధంగా ఈ హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసుకుంటాం అనమాట. జస్ట్ అంబ్రెల్లా లేయర్ హ్యాండ్స్ కట్ చేసే విధానం ఒకటి మారుతుంది. అండ్ అంబ్రెల్లా హ్యాండ్స్ని స్లీవ్స్కి అటాచ్ చేసుకునే విధానం అంటే షార్ట్ స్లీవ్కి అటాచ్ చేసే విధానం ఒకటి వేరే ఉన్నది. అండ్ అలాగే ఫిట్టింగ్ పెట్టుకునే విధానం ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉన్నది. బట్ డ్రెస్కి హ్యాండ్స్ని జాయిన్ చేసే విధానం మాత్రం నార్మల్గానే ఉన్నది. ఈ విధంగా అటాచ్ చేసేటప్పుడు అంబ్రెల్లా స్లీవ్ కూర్చుండడం వల్ల కింద స్టిచ్చెస్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నది. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద కుట్లలోకి క్లాత్ మడత పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అటాచ్ చేస్తే మీకు అవుట్లుక్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకుని హ్యాండ్స్ అటాచ్ చేశాక ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టుకోవడం కోసం ఈ విధంగా డ్రెస్ బాడీ పార్ట్ సమానంగా ఉండేలాగా పెట్టి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను. బాడీ పార్ట్స్ వెయిట్ వల్ల అంటే బరువు వల్ల జారిపోకుండా ఉండడానికి. ఇప్పుడు హ్యాండ్ షేప్ని కూడా కరెక్ట్గా హాఫ్కి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా హ్యాండ్ షేప్ దగ్గర మెజర్మెంట్ మార్చేసుకొని అండ్ అలాగే బాడీ ఫిట్టింగ్ అంటే ఖర్చులు ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా మార్చేసి బాడీ ఫిట్టింగ్ దగ్గర నుంచి హ్యాండ్ చివరి వరకు ఈ విధంగా షేప్ని కలిపి కింద అంబ్రెల్లా లేయర్స్ ఫస్ట్ లేయరు అండ్ అలాగే సెకండ్ లేయర్ క్లాత్ ఎక్కడ మడత పడకుండా నీట్గా ఉండేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. అన్ని లేయర్స్ నీట్గా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ దాకా అనమాట ఖర్చులు ఉన్నంత వరకు అంబ్రెల్లా స్లీవ్ కూడా చివరిలో ఒక 3 ఇంచెస్ వరకు ఈ విధంగా స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది. అంటే లూజ్ ఫిట్టింగ్ స్టిచ్చెస్కి ఎప్పుడైనా డ్రెస్ టైట్ అయితే ఓడ తీసుకుంటాం కదా ఆ స్టిచ్చెస్కి ఈ విధంగా మార్క్ గీసిన దానిపైన స్టిచ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.